అంటే వాళ్ళ ఉనికిని కోసం, వాళ్ళ ఆస్తులని కోసమే మాత్రమే వచ్చి జాయిన్ అవుతున్నారా? భయాలు అంటే ఇప్పుడు వరుసగా కేసులు అవన్నీ దాడులు చేస్తా ఉంటారు. దానికి భయపడే వస్తున్నారని అనుకోవచ్చా? బాల్యనైతే అదే భయం. అందరూ అదే. వాళ్ళకి రాజకీయ నాయకులకి ఏంటంటే ఏ ఎంటక గొడుగు పడడం అలవాటు. పదవి ఉంటే ఎరగబాటు, పదవి లేకపోతే దేహి అనుకుని పోతారు అక్కడికి. అంతకన్నా ఇంకేం లేదు. వాళ్ళకేం కన్సిస్టెన్సీ ఉండదు. ఒకవేళ మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ మళ్ళీ వైసీపీలోకి ఎదమోలు వేసుకుని రావడం. పోతారు అక్కడికి. ఏం అందులో నో సెకండ్ థాట్. అంటే ఆల్రెడీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాలలో దీక్షలు తీసుకుంటున్నారు. ఎక్కువగా ఏం మాట్లాడట్లేదు. ఏదైనా మెయిన్ మొత్తం చంద్రబాబు గారే మాట్లాడుతూ ఉన్నారు. లోపల చీలికలున్నా కూడా బయటికి కవర్ చేసుకుంటున్నారా? లేకపోతే అంతా మీ ఇష్టమే అన్నట్టుగా చంద్రబాబు గారిది నడుస్తుందా? వీళ్ళెవ్వరికీ ఏం పవర్స్ లేమో బయట పైన ఉన్న నరేంద్ర మోడీ గారికి బీజేపీకి తప్ప. వీళ్ళంతా ఇక్కడ కాలక్షేపం చేసుకుని తిరుగుతున్నారు 4 రోజులు బట్టి. ఒరిజినల్గా వీళ్ళకి ఎవరికి ఏం వీటో పవర్స్ లేవు. బీజేపీ అండ్ నరేంద్ర మోడీ గారికి తప్ప వీళ్ళది ఏమి ఇండివిజువల్ క్యాపబిలిటీస్తో వీళ్ళు వర్క్ చేస్తుంది ఏం కనబట్లేదు. మహిళల మిస్సింగ్ పై గతంలో ఎన్నో మాట్లాడారు. అంటే ఇప్పుడు ఒక్క మహిళనన్నా టీడీపీ నేతలు చాలా బలమైన ఆరోపణలు కూడా చేశారు. మహిళలు మిస్ అవుతున్నారు, లేడీస్ మిస్ అవుతున్నారు, 30,000 మిస్ అయ్యారు, 31,000 మిస్ అయ్యారు అని చెప్పి. మరి ఒకరిని కూడా వెలికి తీసుకొచ్చారా? అవి నిజాలా? ఎందుకు ఆ ఆరోపణల్ని తెరపైకి తెస్తున్నారు? అవన్నీ ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలమ్మ. ఎలక్షన్స్ కోసం అవన్నీ అబద్ధాలే. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నారు. వాలంటరీ వ్యవస్థ ఏకంగా కిడ్నాపులు చేసేస్తున్నారు, చంపేస్తున్నారు అని 70% ఆడపిల్లలే ఉన్నారు వాలంటరీ వ్యవస్థలో. కానీ ఆ ఎలక్షన్స్కి అవి ఉపయోగపడ్డాయి. వాళ్ళు గెలిచారు 124 అంతే. అక్కడికి వదిలేసి నిన్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అనితమ్మ గారే 18,609 మంది అమ్మాయిలకి తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆవిడే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పింది. ఎక్కడ రక్షణలు ఉన్నాయో దిశ యాప్ని అవహేళన చేసిన అదే అనితమ్మ ఏమీ కాకుండా ఇలా 3 సార్లు లోపల కామెడీలు చేసింది ఆవిడే. ఇవాళ అదే యాప్ని ఏం పేరు పెట్టారు దానికి, స్త్రీకి భరోసా రక్షణ ఏదో పెట్టి ఇచ్చారు. ఓహో అసలు బ్రహ్మాండం అద్భుతం అని చెప్తున్నారు, పేరు మారుస్తున్నారు అంతే. సరే, ఫైనల్గా కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన మార్పు ఇప్పుడు ఏమైనా వచ్చిందంటారా? ఏమీ రాదు, అలాగే ఉంది. వాళ్ళ మార్పు ఎప్పటికీ లాస్ట్ 3 నెలలు ఎలక్షన్స్ 3 నెలలు 4 నెలల ముందు మార్పు తెస్తారు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అవలంబిస్తున్నారనేది కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. ఇది నిజమా? బుక్ రాజ్యాంగం అని చెప్పి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అదే అంటే రెడ్ బుక్ లో ఉన్నాయని ఇవే అంటే మేము ఇప్పుడు రెడ్ బుక్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అట్లా అకార్డింగ్ టు దట్ ఇష్యూస్ వెళ్ళమను ఎవ్రీబడి విల్ హ్యాపీ ల్యాబ్. రోలబ్రైన్ వంశీలు లోపటేయండి, మా అమ్మని అంటాం, మా నాన్న అంటాం, మా తాతను అంటాం అని శబాష్. అది కాకుండా అల్ల భూములు ఎత్తాడట, కాలువలు తవ్వాడట, అల్ల దగ్గర షట్టర్ లేకుండా ఎమ్మెల్యే టెన్యూర్ అంతా ఆయన గెలిచి చచ్చిందంతా తెలుగుదేశం పరంగానే. ఈ 5 ఏళ్ళు పాలించిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లెక్కలు స్ట్రాటజీలు అన్నీ తెలిసి ఇక ఈ ముందు ప్రవేశపెట్టే పథకాలకి బడ్జెట్ లేదు, అడ్జస్ట్ అవ్వాలి, కొన్ని పథకాలు ప్రవేశపెడతాను అంత బలంగా చెప్పినప్పుడు టీడీపీ దాన్ని మార్చి మేము చాలా పథకాలు ఇస్తాం, ఫ్రీ బస్సు పథకాలు ఇస్తాను కూడా ప్రజలు దాన్ని ఎందుకు గమనించలేకపోయారు? ఇప్పుడు ఆశమ్మ ఎవరికైనా చీటీ పాడతావు, నీకు 50,000 అవసరం ఉంటుంది, ₹1,00,000 చీటీ ఉదాహరణకి 50,000 ఇవాళ పేక మీద కత్తి కాబట్టి నువ్వు ఏం చేస్తావు, 51,000 దాకా పాడేస్తావు, అవునా కదా? అలాగే ప్రజలు కూడా అంతే. దమ్మున్న నాయకుడు మీకు ఎవరైనా కనిపించారా? ఎవరు అంటే ఇప్పుడు అంటే ఎవరైనా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ 14 ఎలక్షన్స్లో రైతు రుణమాఫీ నాకు ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. ఇప్పుడు కూడా మీకు ఈ ఎలక్షన్స్ ముందు కూడా చాలామంది నాకు తెలిసి నేను దగ్గర నేను 63 మంది ఎమ్మెల్యేలని ఎంపీలని ఇంటర్వ్యూలు చేశాను. నేను వాళ్ళందరూ ఒకటే అనేవారు, 50,000 ₹1,00,000 ఈసారి రైతు రుణమాఫీ అనౌన్స్ చేస్తే బాగుండు, మా సార్ అయితే ఏం చేయాలి ప్రసాద్ అన్నట్టుగా నాతో మాడేవారు. అలా వాళ్ళు ప్రయత్నం అన్నది చేశారు. బట్ ఈ స్టిక్ టు హిస్ గన్స్. మనం ఇంతకన్నా చేయలేం. ఇప్పుడు మా నాన్న ఏం చెప్తాడు, ఈ సైకిల్ ఈ నెల కొనలేనరా, వచ్చే నెల కొంటానని చెప్తాడు. లేకపోతే నువ్వు సమ్మర్ హాలిడేస్లో నీకు కొంటాను, లేకపోతే దసరా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకో కొంటాను అంటాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర ఖజానా మీద పూర్తి అవగాహన ఉండి నీకు జస్ట్ లైక్ అమ్మ భరత్ అనే నేను సినిమా, లీడర్ అనే సినిమా రెండు చూస్తే అది జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూషన్. ఏ నాయకుడైనా కానీ అలా చెప్పాలంటే గడ్స్ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ దీని ప్రజల ఆశాభావులు, ప్రజలు ఖచ్చితంగా ఆశిస్తారు. మనం ఓడిపోతే ఏంటి అనే దాన్ని స్వీకరిద్దాం అనుకుని ఆ మాట చెప్పారా? ఎందుకంటే నేను మోసం చేయడం కన్నా ఓడిపోవడం బెస్ట్ అనుకున్న అతి తక్కువ లీడర్స్లో ఆయన ఒకడు. ఆ మంచితనం ఈరోజు అది నేను వాజ్పేయి దగ్గర చూశాను. మహానుభావుడు, నో కాంప్రమైజ్ అనుకోండి. ఒక్క ఓటు కోసం ఆయన ఎన్ని మెట్లైనా దిగొచ్చు. ఒక ప్రధానమంత్రి పదవి కోసం ఆయన ఏం పట్టించుకోలే. ఇట్ డజంట్ బోదర్డ్. అలాంటి లీడర్స్ చాలా రేరెస్ట్గా ఉంటారు. అలా వాజ్పేయి గారిని ఒకరిని చూశాను. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలకి బిస్కెట్ వేస్తే మనం సక్సెస్ అనుకునే నాయకుడైతే కాదు అతను. అప్పుడు పోయిన ఎన్నికల్లో ఒక్కడే నించున్నాడు. ఒక్కడే గట్టిగా నించొని ఎవరికి భయపడకుండా కాంగ్రెస్ ఎన్ని కేసులు పెట్టినా ఇవన్నీ భరించి
ఒక అంటే విజయాన్ని అందుకున్నారు ఆయన. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు జనాలు కూడా ఎవరో. అంత గట్టి విజయాన్ని పొంది, ఈ చిన్న స్ట్రాటజీని మర్చిపోయి ఓడిపోవడం అనేది చాలా మందికి ఆయన కార్యకర్తలకు కావచ్చు, ఆయనకు ఓటేసే ప్రజలకు బాధ కలిగించిన విషయమే కదా! ఆయన కదా ఇప్పుడు వెనకాల ఒక సామెత ఉంటుంది చూడు, సప్త సముద్రం లేదు ఇంటి ముందు ఉన్న మురుక్కల్లో పడి చచ్చాడు అంటారు. అలా ఒక్కొక్కసారి ఏంటంటే మనకి కొన్ని ఆడ్ సర్కమాస్టెన్సెస్ మన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ సర్కమాస్టెన్సెస్ని ఓవర్కమ్ చేయడం రావాలి. నేను చెప్పే కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎప్పుడైతే గేమ్ చేస్తున్నారో ఆల్టర్నేటివ్ లేదు. వీళ్ళు ముగ్గురు ఒకటైపోతే నా పరిస్థితి ఏంటి అన్నది అక్కడ ఆయన స్ట్రాటజీ కావాలా. ఆ స్ట్రాటజీ కాకుండా ప్రొవొకేషన్లోనే ముందుకెళ్ళారు. రెచ్చగొడితే రెచ్చిపోతారు. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ కృష్ణ గారు వజ్రాయుధం సినిమా చూసినట్టు కూడా రెచ్చిపోతే చచ్చిపోతామని తెలుసుకొని ఎందుకు వచ్చిందని తడిగొడ్డేసి కూర్చున్నాడు ఆయన. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. తెర మీద టీడీపీ వాళ్ళు చేసిన ఆరోపణలు కావచ్చు, వైసీపీ వాళ్ళు అంటున్నాయి అన్నీ కూడా అడిగాము. అన్నిటికీ క్లియర్‌గా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.